జనతా గ్యారేజ్ సక్సెస్ తో కొరటాల శివ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. చాలా మంది డైరెక్టర్స్ లాగా కాకుండా కేవలం కంటెంట్ ని నమ్ముకుంటున్న ఈ డైరెక్టర్ కమర్షియల్ సినిమాల్లో లేటెస్ట్ ఫార్ములాతో టాలీవుడ్ లో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు. శంకర్ లాగా తన సినిమాలలో ఒక మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటున్న ఈ డైరెక్టర్ తో పనిచేయడానికి చాలా మంది హీరోలు ఇప్పుడు తహతహలాడుతున్నారు. మన మిర్చి డైరెక్టర్ ఇప్పుడు తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేశాడట. మహేష్ బాబుతో చేయబోయే తన నెక్స్ట్ సినిమాకి కొంచెం అటు ఇటుగా 15 crores తీసుకుంటున్నాడట. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను కొరటాల శివ బాగానే ఫాలో అయిపోతున్నాడుగా. ఇక్కడ లేడండి, చాలా బాధేసింది. అదేంటి ఆడియో ఫంక్షన్ నేను లేను, తమ్ముడు ఒక్కడే ఉన్నాడేమో అనుకున్నాను. నేను లేకపోతే ఏముంది, మీరందరూ ఉన్నారుగా ఆ రోజు. 13 ఏళ్ళు అయింది.